మ్యూజిక్ డైరెక్టర్స్ ఎలా రిసీవ్ చేసుకునేవారు మిమ్మల్ని? అంటే మీకు ఫీడ్‌బ్యాక్ ఇచ్చినప్పుడు, మామూలుగా పాడేవాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తున్నారు ఇండస్ట్రీలో కంటే, బాగా పాడుతున్నావు, ఇంకా నువ్వు ఇలా ప్రాక్టీస్ చేయి, అలా ప్రాక్టీస్ చేయి అనేది చెప్తుంటారు సీనియర్స్ అందరూ. అంటే ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ దే ఎంకరేజ్‌మెంట్ సపోర్ట్ చాలా బాగుండేది స్వప్న. చాలా బాగా చేశారు. కానీ కాన్ఫరెన్స్ సిట్యుయేషన్‌లో నాకు పాడించారు నాతో. హ్మ్. వాళ్ళంతట వాళ్ళు వాలంటీర్‌గా వచ్చి "ఓహ్! చాలా బాగుంది వాయిస్ ఇంకా చేద్దాం." అట్లా ఇద్దరు ముగ్గురు వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. పెండ్యాల నాగేశ్వర గారు, ఎస్ రాజేశ్వర గారు, ఇటువంటి వారు కొంత పెద్ద మాస్టర్ వేణు గారు, సుశీల దక్షిణామూర్తి గారు. వీళ్ళు నిజంగా వాయిస్ చాలా టాలెంట్ ఉంది, బాగా పాడతారు, రామకృష్ణ పాడాలని అలా సపోర్ట్ చేశాం. అంటే బట్ ఇనిషియల్లీ అంటే ఒడిదుడుకులు కొన్ని అవాంతరాలు ఉన్నాయి మీకు. ఎంత మీకు ఇండస్ట్రీలో సుశీల గారు లాంటి ఒక బలమైన సపోర్ట్ ఉన్నా ఖచ్చితంగా మీకు కూడా అవాంతరాలు ఎదురయ్యాయి. ఉంటాయి. ఎందుకు బాధపడ్డారా రామకృష్ణ గారు ఎప్పుడైనా? మీరు ఏదైనా సంఘటనలో కానీ ఈ పాట మీకు ఇచ్చి తీసేసుకోవడం ఇలాంటివి ఏమైనా జరిగాయి? చాలా ఉన్నాయి. చాలా సందర్భాలు నేను పాడిన పాట తీసేసి మళ్ళీ పాడించారు. పోనీ ఇంకోసారి ట్రై చేయని కూడా నాకు అవకాశం ఇచ్చారు కదా. ఇంకోటి ఏంటంటే, నేను ఊళ్ళో ఉన్నా అక్కడ ఆయన ఊళ్ళో లేడండి, ప్రోగ్రామ్కి వెళ్ళిపోయాడు, దొరకడు, ఇలా కొన్ని పుకార్లు. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఫేస్లో మన ఎక్స్ప్రెషన్ తెలిసిపోతుంది కదా పాడుతున్నప్పుడు. పాడు ఏది అలాగా మొహంలో ఎక్స్ప్రెషన్ తెలిసిపోతుంది. సో అవి ఏంటి ఇలా అంటున్నారు, సరే ఐ కాంట్ హెల్ప్ ఇట్ అని యూస్ టు సింగ్. మీరు ఎప్పుడైనా మీరు పాడటానికే పుట్టానని ఫీల్ అయ్యారా, లేక కాకతాళీయంగా ఏర్పడ్డాయి ఇవి అని అనుకున్నారా? ఐఎమ్ బార్న్ టు సింగ్ అన్న ఫీలింగ్. యాక్చువల్లీ పాట నా ప్రాణం అమ్మా. అసలు పాట చిన్నప్పుడు మీకు చెప్పాను, 3వ ఏట నుంచి పాడుతున్నాను. పాడాలి, పాట గాయకుడు అవ్వాలి. అయితే సినిమా గాయకుడిగా ఉండాలని నాకు అప్పట్లో కోరిక లేదు, పాడుతుండాలి అంతే, దట్స్ ఇట్. ఇప్పుడు పరిస్థితులు కలిసి వచ్చాయి. అండ్ నెక్స్ట్ శోభన్ బాబు గారి కోసం పాడారు. మీరు గుర్తు చేసుకున్న ఆ దశకంలో, 70వ దశకంలో మీకు బాగా అత్యంత మీకు ఇప్పుడు కూడా వింటూ అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి పాటలు 2-3 గుర్తు చేసుకుందాం, వాటి సందర్భాలు ఎలా? ఫస్ట్ సాంగ్ జీవితం సాంగ్, అది ఫస్ట్ పిక్చర్ రమేష్ నాయుడు గారి మ్యూజిక్ డైరెక్షన్. ఆయన రిహార్సల్స్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్తే రమేష్ నాయుడు గారు కూర్చొని, రామకృష్ణ, నేను ఇండస్ట్రీలో చాలా సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ని, నీకు తెలియకపోవచ్చు నా పేరు, ఐఎమ్ నాట్ సో పాపులర్, ఈ పిక్చర్తో నీకు నాకు జీవితం సెటిల్ అయిపోవాలి, చాలా మంచి ట్యూన్స్ దొరికే సోమబాబు గారు నీకు ఎంకరేజ్ చేశారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దెన్ స్టార్టింగ్లో ఒక డ్యూయట్ సాంగ్ ఉంది, ఇక్కడే కలుసుకున్నాము, ఎప్పుడో కలుసుకున్నాము, ఏ జన్మలోనో ఎన్నెన్ని జన్మలలోనో. రమేష్ నాయుడు గారు చాలా మంచివారు ఆయన, కానీ ఆయనకి ఒక ఏంటంటే బీపీ ఎక్కువ, టెన్షన్ ఎక్కువ. ఆయన దగ్గర పాడాలంటే పాడేవారికి వణుకు పుట్టుకుంటుంది. ట్యూన్ చెప్తారు, బాగా నేర్పిస్తారు, ఆ టెన్షన్తో పాపం ఆయన అది కాదా ఇది కాదా ఇలా చికాకు పడిపోతుంది. ఇప్పుడు నా మీద చికాకు రిహార్సల్ పడినప్పుడు నేను భయపడేవాడిని, ఏంటి ఇలా కసురుకుంటున్నాడు ఏంటి, ఇప్పుడు ఈయన దగ్గర ఎలా పాడాలని. తర్వాత నేను రికార్డింగ్లో ఆర్కెస్ట్రా వాళ్ళ దగ్గర కూడా అలాగే విసుకుంటున్నాను నేను. సో దెన్ ఐ థాట్ ఓకే, ఇంకా బీపీ ఎక్కువ ఉన్నట్టుంది దెన్ అని చెప్పి ట్యూన్ పాడిసిపోతుంది, దాని పాడిపోతుంది. బట్ అట్లా ఐ యూస్ టు అడ్జస్ట్. కానీ అవుట్పుట్ చాలా బాగుంది ఆయన పాటలు పాడాక. అన్ని తాత మనవళ్ళు అనుబంధం, ఆత్మీయత అంతా ఒకటి. మిమిక్ చేయడం అన్నది ఇట్స్ మోస్ట్ చైల్డ్ లైక్ క్వాలిటీ అంటారు. ఎందుకంటే చిన్నపిల్లలు చూసి ఇంకోళ్ళని చూసి వాళ్ళ మేనరిజం నేర్చుకోవడం ద్వారా దే లెర్న్ అంటారు. అండ్ అదే చైల్డ్ లైక్ క్వాలిటీ కంటిన్యూ అయింది మీకు చాలా సంవత్సరాలు కొంతవరకు. అంటే అది ఇప్పుడు ప్రస్తుతం నాకు ఆ మిమిక్రీ లక్షణాలు ఉండడం వల్ల ఇప్పుడు ఈ మధ్య కొంచెం నటిస్తున్నానండి సినిమాల్లోనూ, టీవీలో. సో దట్ ఈస్ హెల్పింగ్ మీ ఎ లిటిల్ బిట్. ఆ నటన అనే ఒక విధంగా నాకు తెలియకుండా ఇది డెవలప్ అయిపోయింది. ఘంటసాల గారు, ఘంటసాల మాస్టర్తో అయితే మిమ్మల్ని పోలుస్తూ వచ్చారు, అప్పుడు ఘంటసాల గారి వాయిస్ క్వాలిటీ లాగా ఉందని కూడా అన్నారు. వారిని మీరు ఫస్ట్ టైం ఎప్పుడు కలిశారు? మీ పాట వారు విని ఏమన్నారు? ఫస్ట్ టైం నేను ఘంటసాల గారు కలిసింది వెన్ ఐ వాజ్ ఎ స్మాల్ బాయ్, 13 years 14 years ఉంది. మెడ్రాస్కి వెళ్ళాను, సుశీల్ గారు ఇంట్లో ఉన్నారన్నమాట. ఆవిడతో రికార్డింగ్కి వెళ్తున్నాను రెగ్యులర్గా. మెడ్రాస్కి వెళ్ళిన కారణం సుశీల్ గారితో రికార్డింగ్కి వెళ్ళడం ఉంది. అదే నా ప్రోగ్రామ్ సమ్మర్ హాలిడేస్లో. ఒకరోజేమో, రే ఇవాళ మీ గురువు గారితో రికార్డింగ్ రా, ఘంటసాల గారితో. అమ్మ బాబోయ్, పాత గబ్బ తయారైపోయాం. జమినీ శ్రీశ్వర్ రికార్డింగ్, శ్రీకృష్ణ విజయం పాట పిక్చర్కి, పెండ్యాల నాగేశ్వర గారు. సో లోపల సింగర్స్ రూమ్కి వెళ్ళేసరికి
మాస్టర్ వీడు నా అక్కయ్య గారి కొడుకు రామకృష్ణ, వాడు మీరంటే ప్రాణం, ఇలా అంటే ఇలా చూశాను. చాలా సంతోషం బాబు, ఏం చేస్తున్నావు, చదువుకుంటున్నావు ఇలా అన్నాను. తలపా కట్టుకొని మామూలు కద్దరు జుబ్బాసుకొని ఆ సాంగ్ ఇంకా నాకు గుర్తుంది. సుందరియల్ పిలుపు తరితాలలిలాలి వలపుల దాచిన మనసు ఒక మాధవునికే తెలుసు, ఈ మాధవునికే తెలుసు. మీ గొంతు వికసించాక ఆయన బాణీ పాడుతున్నారు మీరు అని గ్రహించి ఏమైనా ఫీడ్బ్యాక్ ఇచ్చిన సందర్భం ఉందా? 70s 72లో నాగేశ్వర గారు చెప్పారు నాకు. తుకారంలో పాడుతున్నప్పుడు మాస్టర్ వచ్చేట్టుగా నాగేశ్వర ఇంటికి, ఏంటి బాబు ఎన్ని సంవత్సరాల నుంచి నేను నీకు వాయిస్ పాడుతున్నాను, ఇప్పుడు నువ్వు నన్ను కాదని ఎవడో రామకృష్ణతో పాడించుకోవడం న్యాయమా అని అడిగేట ఆయన. అడిగారని చెప్పారు నాగేశ్వర గారు. ఆయన ఓపెన్గా చెప్పేస్తాను నాగేశ్వర గారు, ఇలా అన్నారు రామకృష్ణ, నేను చాలా ఫీల్ అయ్యాను. నేను చెప్పాను, మాస్టర్ మరి మీ ఆరోగ్యం సహకరించటం లేదు కదా, మరి అదే చేయాల్సి వచ్చింది. లేదు నాన్న, వాడు చాలా బాగా పాడుతున్నాడు, నా పట్లని పట్టాడు, మంచి వాయిస్ ఎన్నుకున్నాను నాన్న, బాగుంది వాయిస్, నేను విన్నాను వాడి పాటలు అన్నారు. అదే ఘంటసాల గారు చాలా పాటలు నాకు ఇప్పించారు మా. కెన్ యూ బిలీవ్? ఇప్పించారు. అది ఆయన ఆయన పాడలేక ఈ పాట నా వల్ల కాదు, మా వాడు రామకృష్ణ పాడి పెడతారు బాబు అని పాడించింది, నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారు. అప్పుడు హాస్పిటల్లో ఉన్నాం. అలా ఒక 5-6 పాటలు ఆయన పాడవలసిన పాటలు. కొన్ని పాటలు ఆయన కొన్ని లైన్లు, నేను కొన్ని లైన్లు, అట్లా ఇద్దరం కలిసి పాడవలసి వచ్చింది. అలా మీ ఇద్దరం కలిసి పాడిన పాట ఏంటంటే అల్లూరి సీతారామరాజులో తెలుగు వీరలేవరా పాట ఉంది కదా, స్వాతంత్ర వీరుడా స్వరాజ్య భానుడా అల్లూరి సీతారామరాజ, అక్కడి నుంచి నేను జాయిన్ అయ్యాను. అది ఎలా అయిందంటే, నేను అప్పుడు నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, సుశ్రీ గారి ఇంట్లో ఉన్నాను. ఈయన ఫోన్ చేశారు మధ్యాహ్నం ఫోన్ చేస్తున్నప్పుడు, ఒరే మీ గురుగారు ఫోన్ చేశారా నువ్వు మాట్లాడాలంటే, లేదు మాస్టర్ చెప్పండి. బాబు ఏం చేస్తున్నావు నాన్న? ఫోన్ చేస్తున్నా సార్. ఆహా ఏంట్రా ఇంట్లో వంటలు ఇవాళ? ఇలా కొబ్బరికాయ పచ్చడి, బంగాళదుంప వేపు, సాంబార్ చేశాను. నాన్న ఇక్కడ ఆదినారాయణ నా ప్రాణం తోడేస్తున్నాడు రా, నా వల్ల కావట్లేదు, కొంచెం సాయం చేయరా బాబు, 4 లైన్లు వచ్చి పాడి పెట్టాలి. తప్పు ఇంకా వెంటనే చేయగలుగుతాను, రెడీ అయిపోతున్నాను. మళ్ళీ ఫోన్ చేశారు, ఒరే వస్తున్నప్పుడు కొంచెం ఆ పచ్చడి మెతుకులు తీసుకురా డబ్బాలో కలిపి. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ ఒక ఐ కాంట్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్ టైం. తర్వాత వెళ్ళాక ఆయన లలితా సహస్రం చదువుతున్నారు. బాబు తెచ్చామని తీసుకొచ్చాను సార్ డబ్బాలు. ఆహా అని చెప్పి బాబు పక్కన పెట్టుకొని వెళ్ళి చూడరా నన్ను పాడాను. అయిపోయాక పేమెంట్ ఇచ్చారు పాడబాయి. నాన్న అంతారా ఇచ్చారు పేమెంట్, ఇచ్చారు మాస్టర్. ఆయనతో ఏం చెప్తాం మనం, ఇచ్చారు కదా తీసుకున్నా సార్. ఇలా ఏరా నాకు చెప్పకూడదా, ఏ బలివారు సార్ అని చెప్పి కవర్ ఆయనకి ఇచ్చాను. నేను తీస్తే 500. ఒరే ఆది అనిపించారు 6.5 గారు. మాస్టర్ ఏంట్రా వాడికి ఎంత ఇచ్చావు పేమెంట్? 4 లైన్లే పాడాడు, 500 ఇచ్చాను. ఆయన శాస్త్రి సార్ నన్ను, నాకెంత ఇచ్చావు పేమెంట్? అప్పట్లో ఆయన 1000 రూపాయలు ఇచ్చాను, వాడు కూడా 1000 రూపాయలు. వాడు వచ్చి పాడకపోతే ఇవాళ రికార్డింగ్ అయ్యేది కదా, రేపు నీకు షూటింగ్కి వచ్చేది కదా. నా మాట మీద గౌరవంతో వాడు వచ్చి స్పాట్ వచ్చి పాడించాడు, వాడు కూడా 1000 రూపాయలు పంపించాడు. అప్పటికే మీరు యువర్ ఎస్టాబ్లిష్ సింగర్. అప్పట్లో పోటీ తత్వాలు ఎలా ఉండేవి ఇండస్ట్రీలో? కొన్ని ఇన్సిడెంట్స్ నేను ఎట్లా ఫేస్ అంటే, నేను పాట పాడుతుంటే పేపర్ లాగి బయట పారేశారు మా మ్యూజిక్ డైరెక్టర్. అవి కూడా చూసారు. ఏంటి పాడడం, ఏంటి అసలు ఎవరికి కావాలి ముసలి సంగతులు, ముసలి మోటివేషన్, మాకంతా యంగ్ కొద్ది కావాలి. కృష్ణరాజు గారి పాడాలి అమరదీపంలో నా జీవన సంధ్యా సమయంలో పాట. కృష్ణరాజు గారేమో మాస్టర్ గారు పాడాల్సిన పాట రామకృష్ణ మీరు అలా పాడాలి కొంచెం, నాకు బాగా ఇది నా 3rd పిక్చర్. సో ఈ పాట నేను పాడడం ఆయనకి ఇష్టం లేదు మ్యూజిక్ డైరెక్టర్కి, ఇంకోళ్ళు పాడాలని ఆయన అనుకుని ఉండొచ్చు. బట్ నేను ఇప్పుడు పాడాల్సి వచ్చింది. సో అంతమంది 60 మంది 70 మంది ఆర్కెస్ట్రా ప్రసాద్ స్టూడియోలో, వాళ్ళు ఎదుర్కొంటా సుశీల్ గారు కాల్ షీట్ లేదు. ఆవిడంది నేను ఎప్పుడైనా వస్తాను, మరి మా విశ్వనాథ రికార్డింగ్ ఉంది, అది అయిపోయి రిటర్న్లో వస్తాను, హమ్మింగ్స్ కదా వచ్చి పాడేస్తాను, పాట పాడతాను. పాప ఆవిడ కూడా చూసారు రిహార్సల్స్, వాటిలో పాడడం కరెక్ట్ అంటే కరెక్ట్గానే పాడతారు కదా, ఎందుకలా మీరు ఎక్సైట్ అవుతున్నారు? లేదమ్మా అది కదా, ఏం పాడతా అని నాకు మండిపోయి వచ్చాను బయటకు వచ్చి, సారీ సార్ నేను పాడను ఈ పాట, ఆయన ఎవరితో పాడిద్దాం అనుకుంటే పాడించుకో సార్, నేను అక్కర్లేదు వాడిని అమరదీపాన్ని ఇంకా మేము మిగతా పాడాను కదా చాలు. కృష్ణరాజు గారు వాడు ఆఫ్టర్ మీ, లేదు రామకృష్ణ అలా కాదు, వాడికి మీకు పేరు చెప్పదలుచుకోలేదు మీరు, వాడు అప్సెట్గా ఉన్నాడు, మీరు పాడాలి.
నేను ఒకటే అన్నాను సార్, పాడతాను, మీకు మీది గౌరవంతో పాడతాను, కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ అక్కడ ఉండాలి వీల్లేదు సార్, ఉంటేనే పాడను అంటే వాడిని పక్కన పడుకోబెట్టి ఇంకా అసిస్టెంట్ కూర్చోబెట్టాడు. పాడాక ఆయన అన్నారు, కృష్ణరాజు గారు ఈ పాట వల్ల మీ పిక్చర్ అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది, మొత్తం పిక్చర్ అంతా ఒక ఎత్తు, ఈ పాట వల్ల మొత్తం డిజిటలైజ్ అయిపోతుంది. నేను అప్పుడు అన్నాను, ఛాలెంజ్ చేస్తాను, ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ సార్, ఈ పాట వల్లే మీ పిక్చర్ నిలబడుతుంది సార్, నేను బెట్ కడుతున్నాను సార్, అంత అద్భుతంగా ట్యూన్ చేస్తే అంత బాగుంది పాట. అదే పాట అమరదీపంలో నా జీవన సంధ్యా సమయంలో. అచ్చా, ఎంత పెద్ద హిట్ అయింది ఆ పాట. అవునా కదా. సో ఇలా ఆ ఇన్సల్ట్ ప్లస్ ఇలా ఈ లైఫ్లో కొన్ని రెండు పడ్డారు. నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది, ఆ తాళాలలి తరిలాలలి ప్రణయ దీపమై వెలిగింది, నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది. ఇలా పాడమని కృష్ణరాజు గారు అన్నారు. ఆయన నా జీవన సంధ్యా సమయంలో మహమ్మద్ రఫీ టైప్లో పాడు, అంటే ఆ మాడ్యులేషన్, ఆ టైప్ మాడ్యులేషన్ పాడు. నేను పాడతాను సార్, మరి సాహిత్యం అలా ఉంది, మరి హీరో గారు అలా పాడమన్నారు. వాళ్ళ చెప్పడానికి నేను మ్యూజిక్ వాళ్ళ ఇలా అనవసరంగా ఎక్సైటెడ్. ఐ డోంట్ నో ద బ్యాక్గ్రౌండ్ ఎందుకు తెలియదు, బట్ ఐ ఫెల్ట్ ఇన్సల్టెడ్ ఇన్ బిఫోర్ 60 people 70 people ఆర్కెస్ట్రా పీపుల్. వాళ్ళ ఎదురు నువ్వు ఇలా అంటే మీకు ఎలా ఉంటుంది ఆట. అందులో కొన్ని మాటలు ఇంటర్ స్పీకర్ దాంట్లో అంటుంది, అందరూ వచ్చేస్తారు పాడడానికి, ప్రతి వాడు గంసాల అది ఇది అని. చాలా హర్ట్ అయిపోయింది అసలు ఆ బాధతో పాడిన పాట ఇది. అప్పట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైజింగ్ లో ఉన్నప్పుడు, బాగా మీరు టాప్ లో ఉండి అందరు హీరోస్ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నప్పుడు ఇతర సింగర్స్ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకునేవారు? ఉదాహరణకి బాలు గారు, ఆనంద్ గారు. అంటే ఒకటి నేను ఒక ఇంటర్వ్యూలో బాలు చెప్పడం విన్నాను, అది అప్పట్లో నేను ఇలా కృష్ణ గారికి సోమవారంతో పాడేవాడిని, సడన్గా రామకృష్ణ అనే ఒక ఆర్టిస్ట్ వచ్చారు సడన్గా. నేను అప్పట్లో ఆల్ ద హీరోస్ వర్ ఆఫ్టర్ హిమ్, నాకు చాలా భయం ఇస్తుంది, ఇంకా నేను నిలదొక్కోలేను యాజ్ అ సింగర్. సో ఆ విధంగా ఆయన ఫీల్ అయ్యేట, దట్ వాజ్ హిస్ ఫీలింగ్. శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారి కోసం కూడా పాడారు. ఆయనతో మీ తొలి పరిచయం ఎప్పుడైనా ఏర్పడింది? తర్వాత ఆయన ఎలా ప్రోత్సహించారు మిమ్మల్ని, యాక్సెప్ట్ చేశారా మీ పాటని? ఫస్ట్ ఎన్టీ రామారావు గారిని పాడింది ఒక డ్యూయట్ సాంగ్ పెండ్యాల గారి నాగేశ్వర గారు. దానవేశ్వర్ కన్నా పిక్చర్ స్టార్ట్ చేశారు, ఈయన పద్యాలు పాడించారు. బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించట కృష్ణుడి పద్యాలు, రాజేశ్వర గారు పాడట, తర్వాత పీసపాటి రఘురామయ్య గారు పాడట. ఈ విషయాలు నాకు తెలియదు. రాజేశ్వర గారు కంపోజ్ చేస్తారన్నమాట. ఈ పాటలో రామారావు గారు పద్యాలు శాస్త్రం అవ్వలేదు. ఆయన ఏమనుకుంటే పాండవీయంలో ఘనసాల గారు పాడిన పద్యాలు పెట్టేద్దాం, అది పెట్టి తీసేద్దాం అంటే, ఇప్పుడు రాజేశ్వర గారు మహానుభావుడు ఎక్కడ ఉన్నారు కానీ ఆయన చెప్పేట్టు, సార్ రామకృష్ణ గారు సింగర్ ఉన్నారు సార్, చాలా బాగా పాడతారు, ఘనసాల గారు దగ్గరగా ఉంటుంది సార్ వాయిస్, మీకు బాగుంటుందేమో చూడండి సార్. వద్దు మాస్టారు, వారంతా నాగేశ్వర గారి మనుషులు, మనకు పాడరు. అప్పట్లో నేను నాగేశ్వర గారు ఎక్కువ పాటలు పాడాను. వారంతా నాగేశ్వర గారి మనుషులు మనకు పాడతారు లేదో, వద్దులేండి ఘనసాల గారు పెట్టేద్దాం సార్, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి సార్, మీరు తర్వాత వేసింది. సరే పిలిపించండి అని ఇష్టం లేకుండా వచ్చాక రామకృష్ణయ్య అన్నారు, కూర్చోబెట్టారు. దాన్ని అదే మాస్టర్ చెప్పారు కాబట్టి మేము ట్రై చేద్దాం అనుకుంటున్నాం, వీళ్ళందరూ పాడారు, ఐఎమ్ నాట్ హ్యాపీ, రాయబార పద్యాలు మీరు పాడగలరా, నేను ట్రై చేస్తాను సార్. తమాషా ఏంటంటే అక్కడ నన్ను రికమెండ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ గారు రాజేశ్వర గారు సగం పద్యాలు అయిపోయాక, సార్ ఐఎమ్ రిజైనింగ్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పి రిజైన్ లెటర్ రాసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి పెండ్యాల నాగేశ్వర గారు వచ్చారు మధ్య. సో సరే పద్యాలను పాడిపోయిన అయిపోయి మళ్ళీ మధ్యలో పెండ్యాల నాగేశ్వర మాస్టర్ ఏంటంటే, అదేనయ్యా ఆయన రిజైన్ చేస్తారు అందుకే నేను వచ్చాను ఇలా. ఆయన కొన్ని పద్యాలు పెండ్యాల గారు పాడి, తర్వాత భగవద్గీత పెండ్యాల గారు కంపోజ్, అది పాడాక దాన్ని అది ప్రివ్యూ వేసినప్పుడు రామారావు గారు చూసి చాలా ఎక్సైట్ అయిపోయాడు. ఎందుకు నవ్వుతూ ఇలా చూస్తే నన్ను చూశానండి, బ్రదర్ రామకృష్ణ ఇలా రాయ్యా అని చెప్పండి, ఈ పద్యాలు నువ్వే కదా పాడాను. అవును సార్. చూడయ్యా బ్రదర్, నేను చెప్పిన కూడా వాళ్ళు నమ్మటం లేదయ్యా. చాలా ఎక్సైట్ అయ్యారు, చాలా ఘనసాల గారు పాడారు అన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ రామకృష్ణ, పంచభూతాలు భూమి మీద ఉన్నంత వరకు నీ వాయిస్ నేను యూజ్ చేసుకుంటాను, ఇదే నా ప్రతిజ్ఞ అన్నారు. ఎక్కడ సినిమా థియేటర్లో
తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి. బావా, తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి. అటుల ఇష్టపడవయేనియు ఐదులిమ్మనిరి. ఐదుగురకు ధర్మముగా నీ తోచినట్లు మనుపుము వారి. అప్పట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైజింగ్లో ఉన్నప్పుడు బాగా మీరు టాప్లో ఉండి అందరు హీరోస్ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నప్పుడు ఇతర సింగర్స్ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకునేవారు? ఉదాహరణకి బాలు గారు, ఆనంద్ గారు. అంటే ఒకటి నేను ఒక ఇంటర్వ్యూలో బాలు చెప్పడం విన్నాను. అది అప్పట్లో నేను ఇలా కృష్ణ గారికి సోమవారంతో పాడేవాడిని. సడన్గా రామకృష్ణ అనే ఒక ఆర్టిస్ట్ వచ్చారు సడన్గా. నేను అప్పట్లో ఆల్ ద హీరోస్ వర్ ఆఫ్టర్ హిమ్. నాకు చాలా భయం వేస్తుంది, ఇంకా నేను నిలదొక్కోలేను యాజ్ అ సింగర్. సో ఆ విధంగా ఆయన ఫీల్ అయ్యేట. దట్ వాజ్ హిస్ ఫీలింగ్. బాగా హిట్ అయిన పాటలో ఆకాశం దించాలా ఈ పాట కూడా ఒకటి. ఆ పాట సందర్భం సన్నివేశం గుర్తు చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు? ముఖ్యంగా బాపు గారి డైరెక్షన్ కదా. అవును. సో ఒక కళాకారుడు తీసే పిక్చర్ ఆయన పెయింట్ చేసినట్టు ఉంటుంది ప్రతి ఫ్రేమ్. వాళ్ళ పిక్చర్ హిట్ అవ్వడం వల్ల ఆ పాటకి పాపులారిటీ వచ్చింది. ఆకాశం దించాలి. ఎంత మంచి మంచి హిట్స్ ఇస్తున్న కెరియర్లో ఒక్కసారిగా మీరు అవకాశాలు మీకు తక్కువ రావడం మొదలెట్టాయా, లేక మీరు కొంత ఫేడ్ అవుట్ అవ్వడం ఎందుకు మొదలెట్టారు? ఏ టైంలో జరిగింది? దిస్ హ్యాపెండ్ ఇన్ 78 somewhere like that, 78, 77 ఆ ప్రాంతాల్లో. అంటే ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. ఐ ఫీల్ దట్ నేను ఒకళ్ళని బ్లేమ్ చేసే కంటే నా మీదే నా బ్యాడ్ టైం అనుకుంటాను. ఐ జస్ట్ కెప్ట్ క్వైట్ బికాస్ అన్ని హిట్ సాంగ్స్ పాడాను. యాక్చువల్లీ ఆల్మోస్ట్ మై 85% నా పాడిన పాటలన్నీ సూపర్ హిట్స్. మరి ఇన్ని హిట్ సాంగ్స్ పాడిన ఆర్టిస్ట్కి ఎలా డౌన్ఫాల్ వస్తుందంటే ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఇట్స్ గేమ్ ఆఫ్ గేమ్. లైఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. సో 78, 80 తర్వాత మీరు దాదాపుగా పాడడం తగ్గించేశారు. నేను తగ్గించలేదు, పాడుతూనే ఉన్నాను. అవకాశాలు తగ్గిపోయాయి. ఐ పుట్ ఇన్ దిస్. అప్పట్లో మీరు డిడ్ యూ అప్రోచ్ పీపుల్? మామూలుగా మీకు అప్రోచ్ చేశాను సార్. చాలా మ్యూజిక్ డైరెక్టర్స్ అప్రోచ్ చేశాను. చాలామంది రిక్వెస్ట్ చేశాను, మరి ఏంటంటే ఇట్లా మరి అన్న సడన్గా ఇట్లా అవకాశాలు రావట్లేదు ఇలా. అయితే కొంతమంది కొన్ని రీజన్స్ చెప్పారు, దీనివల్ల దీనివల్ల అని. వాట్ ఎట్ మేబీ కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ దే గివ్ మీ ఛాన్సెస్. ఇప్పుడు సపోజ్ పిక్చర్లో ఒక 5-6 పాటలు ఉన్నాయనుకో, ఒక 2 పాటలు నాకు ఇచ్చారు, మిగతా 4 పాటలు బాలసుబ్రహ్మణ్యం పాడేవారు. నా బ్యాడ్ లక్ ఏంటంటే నాకు ఇచ్చిన 2 పాటలు హిట్ అయ్యేవి, మిగతా పాటలు హిట్ అయ్యేవి కాదు. 80sలో వెన్ అవకాశాలు బాగా తగ్గుతున్న సమయంలో అప్పుడు మీరు ఏం చేద్దాం అనుకున్నారు? అంటే డిడ్ యూ వాంట్ టు గెట్ బ్యాక్? మీ ఇమీడియట్ ఎమోషన్ ఎలా ఉంటుంది? మళ్ళీ నేను సినిమా ఫీల్డ్ వదిలేసి నేను లేదమ్మా, ఐ నెవర్ ఫెల్ట్ డిసప్పాయింటెడ్ ఇన్ ఎట్ ఎనీ యాంగిల్. ఎందుకంటే నేను ఐ యూస్ టు గివ్ కంటిన్యూస్ పబ్లిక్ పర్ఫార్మెన్సెస్. సో ఇన్ దట్ వే ఐ వాజ్ వెరీ బిజీ. ప్రోగ్రామ్ పబ్లిక్ పర్ఫార్మెన్స్ చేస్తుండేవాడిని. అండ్ డివోషనల్ క్యాసెట్స్ చాలా పాడాను, ఒక మోర్ దాన్ 3000 సాంగ్స్ పాడాను క్యాసెట్స్. సో ఐ వాజ్ అదర్వైజ్ బిజీ. సినిమాలో పాడలేదన్న ఒక డిసప్పాయింట్మెంట్ తప్ప. అండ్ సినిమాలో కూడా అడపదడప నేనే పాడాలన్న పాటలు నాకు వస్తుండేవి. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర తీశారు ఎన్టీ రామారావు గారు. దాంట్లో అన్ని పాటలు నేనే పాడాను మళ్ళీ. అలాగే వెంకటేశ్వర వైభవం తీశారు ఎన్టీ రామారావు. పౌరాణిక చిత్రాలు, భక్తి గీతాలు అంటే మళ్ళీ రామకృష్ణ కావాల్సి. అలాగే షిరిడి సాయిబాబా మహత్యంలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, జేసుదాస్ పాడారు. దండకం పాడవలసి వచ్చింది. షిరిడి సాయిబాబా విశ్వరూపం చేసినప్పుడు పెద్ద ఆయనకి పాడవలసి వచ్చింది దండకం. అది మళ్ళీ నాకే అవకాశం వచ్చింది. సో ఇలా అడపదడప వస్తుండేవి, నాట్ లైక్ ప్రీవియస్ బూమ్. అవకాశాలు తగ్గుతున్న టైంలో ఇతర భాషల్లో మీరు బాగా అగ్రెసివ్గా ట్రై చేసి ఉంటే డూ యూ ఫీల్ యూ కుడ్ హ్యావ్ సక్సెడ్ మోర్ సక్సెస్ఫుల్లీ? మేబీ బట్ ఐ వాజ్ ఇన్ ఇంప్రెషన్ దట్ ఇంట కలిసి రచ్చగలవం అని చెప్పి. ఇప్పుడు తెలుగు సింగర్గా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఫస్ట్ తెలుగు ఫీల్డ్లో బాగా ప్రాముఖ్యత చెంది బాగా ఒక ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దెన్ లెట్ మీ ట్రై ఫర్ అదర్ లాంగ్వేజ్ అని. బట్ ఈవెన్ దెన్ ఐ గాట్ సమ్ ఆపర్చునిటీస్ ఇన్ కన్నడ మూవీస్లో. అప్పటి విష్ణువర్ధన్ గారికి, రాజ్ కుమార్ గారికి, చాలామంది ఆర్టిస్టులు పాడండి. 10 పిక్చర్స్ పాడండి కన్నడలో. ఘంటసాల గారు కాకుండా మీ ఫేవరెట్ సింగర్ ఎవరైనా ఉన్నారా? మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన సింగర్ ఈ తరం అయినా కావచ్చు, సంబడి హూ యూ సీ నౌ, ఇప్పుడు ఈ తరం సింగర్స్లో చూసి ఎంత బాగా పాడుతున్నాడు అని అనిపించే సింగర్స్?
ఈ తరంలో చాలా మంది సింగర్స్. ఫస్ట్ ఐసే బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. నాకు అతని మాడ్యులేషన్ కానీ ఆయన రెండరింగ్ చాలా ఇష్టం. తర్వాత కారుణ్య. దెన్ రీసెంట్లీ మనకి శ్రీరామ్. ఐ మస్ట్ హార్టీలీ కంగ్రాచులేట్ శ్రీరామ్. ఈ అచీవ్ ది గోల్ అండ్ ఇన్ని కోట్ల మంది అభిమానం పొందడం. దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ది మీడియా. ఇదే శ్రీరామ్ మీడియా లేదనుకోండి, కష్టమయ్యేది చాలా. అతనికి అంత ఇది వచ్చేదా, పాపులారిటీ వచ్చేదా? అవన్నీ లేకపోవడాన్ని దాటి చొచ్చుకుపోవాలంటే సినిమా ఫీల్డ్లో రాణించడానికి ఏం కావాలంటారు? ఎందుకంటే ఉదాహరణకి బాలు గారికి కూడా మీడియా లేదు ఒక టైంలో, అవును. బట్ ఆయన చొచ్చుకుపోయారు, దూసుకుపోయారు. సో ఫైనలీ అల్టిమేట్గా ఇప్పుడు సింగర్స్కి మీరు సలహా ఇస్తే వాట్ ఈస్ ఇట్ దట్ వీ వుడ్ గివ్? అదృష్టం. అదృష్టం కూడా ఫస్ట్ అదృష్టం రావాలి. నెక్స్ట్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అండ్ డెడికేషన్. తర్వాత ఇప్పుడు చూడండి, మరి ఇంతమంది సింగర్స్ ఉన్నారు కదా, అంటే పర్లు నొచ్చుకొని ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఇంతమంది సింగర్స్ మనకు కనబడుతున్నారు. రోజు పొద్దున్న లేస్తే ఒక 10-15 మంది సింగర్స్ కాంపిటీషన్స్లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ తీసుకుని వస్తారు. తెలుగు ఫీల్డ్లో ఎంతవరకు తెలుగు సింగర్స్ పాడుతున్నారు మీరు చెప్పండి. భాష రాను అని తీసుకొచ్చి వాడు ఏం పలికితే అదే ఓకే చేసి అంత అవసరం ఉందా అని నాకు ఒక డౌట్. ఇప్పుడు అంటే అప్పట్లో అంతమంది సింగర్స్ లేరు కాబట్టి ఓకే. ఇప్పుడు మరి పొద్దున్న లేస్తే మీరు టీవీ ఛానల్స్ చూస్తే ఎంతమంది సింగర్స్. అఫ్ కోర్స్ అంటే అప్పుడు వాళ్ళని పాడించిన అవకాశం ఇవ్వాలంటే వాళ్ళతో రిహార్సల్స్ చేయించి కొంచెం మనం తరిఫి తీయాలి. ఎవడో పుట్టగానే పండితుడు కాదు స్వప్న. మేము కూడా, నేను బాలసుబ్రహ్మణ్యం కూడా కొత్తలో చాలా ఫేస్ చేసాము. లక్కీగా మాకు అప్పట్లో రిహార్సల్స్ ఉండేవి. నాన్న అలా కాదు బాబు, ఇలా పాడు, ఇలా కాదు బాబు, అలా పాడు. ఇప్పుడు అలా పాడించుకోవడానికి టైం లేదు ఎవరికి, నో టైం. స్క్రిప్ట్ తెలియదు, సాంగ్ తెలియదు, ఎవరు పాడతారో తెలియదు. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా నేను 2-3 సందర్భాలు పాడడం జరిగింది. ఏం పాటో తెలియదు, అంత ట్రాక్ సిస్టమ్ మొత్తం. నా ముక్క నేను పాడి వెళ్ళిపోతాను, ఇంకో ఆవిడ ఎవరితో పాడుతుందో తెలియదు, సింగర్ పాడుతుందో తెలియదు, ఆవిడ ముక్క పాడి వెళ్ళిపోతుంది. బ్యాక్గ్రౌండ్స్ ఉండవు, ఫ్లూట్ వాడికి ఎప్పుడు టైం ఉంటే వచ్చి ఇంకే నా వాయించి వెళ్ళిపోతాడు వాడు. ఇలా అయిపోయింది మ్యూజిక్. ముక్కలు అతికి లాస్ట్లో ఒక సాంగ్ స్వరూపం వస్తుంది. వ్యక్తిగతంగా మీరు మీ కెరియర్ పికప్ అవుతున్న టైంలోనే మీ వివాహం కూడా జరిగింది. మీ శ్రీమతి గారు మీరు ఎప్పుడు చూసారు ఫస్ట్ టైం అసలు? అండ్ ఆవిడ కూడా పాడడం, కలిసి రావడం, ఇద్దరు పాడేవాళ్ళు ఒకే ఇంట్లో ఉంటే ఎవరు పాడతారు, ఎవరు వింటారు? నాయుడుపేట ప్రోగ్రాంలో నాకు లేడీ సింగర్ కావచ్చు. అంతకుముందు నాతో వి కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ వి కుమార్ గారు మిస్సెస్ పాడుతుండేవారు, స్వప్న గారు అని. ఆవిడ పాడుతుండేవారు. తర్వాత ఆవిడకి ఏదో క్లాష్ అయ్యి ఒక ప్రోగ్రామ్ క్లాష్ వస్తే దెన్ ఐ ఆస్క్ మై పిఏ టు టేక్ కొత్త సింగర్ చూడంటే వాడు తీసుకొచ్చేది అమ్మాయిని. జ్యోతి అప్పట్లో వేరే ఆనంద్ ప్రోగ్రామ్స్ అవి పాడుతుండే తను, నాకు అప్పుడు పరిచయం లేదు. తీసుకొస్తే దెన్ నాయుడుపేట ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది కలిసి చూసి. సో కొన్ని ప్రోగ్రాంలు అయిపోయాక దెన్ ఐ డిసైడెడ్ ఓకే, నా ప్రొఫెషన్ పాట కాబట్టి బెటర్ హాఫ్ కూడా సింగర్ని సెలెక్ట్ చేసుకుంటే ఒకళ్ళు సాధక బాధకాలు ఒకళ్ళకి అర్థం అవుతాయి. దెన్ మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి స్కోప్ తక్కువ ఉంటుందని ఐ డిసైడెడ్ అండ్ మ్యారీడ్ హర్. లవ్ మ్యారేజ్. ఆ తర్వాత ఎప్పుడైనా కలిసి పాడారా? మ్యారేజ్ అయిపోయి కూడా చాలా ప్రోగ్రామ్స్ కలిసి. జ్యోతి గారు, రామకృష్ణ గారి పాటలో మీకు బాగా నచ్చిన విషయం? అంటే ఆయన ఏ పాట పాడినా కూడా ఎక్స్ప్రెషన్ దానిలో అలా లీనం అయిపోతా అనమాట. భక్తి పాటలు పాడినా కూడా అంత చాలా భక్తి తెలుస్తుంది మీకు. అలా లవ్ సాంగ్ పాడినా, ఏ పాడినా. మీరు కూడా చాలా బాగా పాడతారని అందరికీ తెలుసు. మీరు ఒక్క పాట మా కోసం పాడతారు? అంటే తను అంతకు ముందు టీవీలో పాడుతుండేది ఎక్కువ. మ్యారేజ్ అయిపోయాక పిక్చర్లు కూడా పాడదాం. నాతో ధనమాదాయం మా పిక్చర్లో సుశ్రీ గారు నేను తను కలిసి పాడాం పాట. రామా శ్రీరామా జయ జయ రామా రఘురామా నమామి రామ ప్రభు హే ప్రభు నమామి రామ ప్రభు హే ప్రభు జయ జయ రామా శ్రీరామా జయ జయ రామా రఘురామా. ఇప్పుడు తరం సింగర్స్ చూస్తుంటే రామకృష్ణ గారు, అప్పుడు పాటకి ఇప్పుడు పాటకి తేడా ఏమిటనుకుంటున్నారు? ఇప్పుడు సింగర్స్కి అవకాశాలు ఇంకా బెటర్గా ఉన్నాయా? డెఫినెట్గా అమ్మా. ఈ అవకాశాలు అప్పట్లో మాకు అసలు లేనేరు. మీరు అన్నారు కదా అప్పుడు ఈ గ్యాప్ టైంలో నిజంగా ఈ మీడియా అప్పుడు వచ్చి ఉంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ బిజీ విత్ ఛానల్స్. ఇప్పుడు ప్రస్తుతం మీరు
సింగింగ్ నుంచి దూరం అవడానికి ప్రధాన కారణం అంటే మెయిన్ స్ట్రీమ్ ప్లేబ్యాక్ సింగింగ్లో అవకాశాలు ఈ తరం వారికి ఎక్కువ రావడమా, లేక నటన పట్ల మీకు నిజంగానే ఇష్టం కలగడమా? సింగింగ్ నుంచి దూరం అనే మాట నేను ఒప్పుకోను మా. నేను నా ఆఖరి ఊపిరినంత వరకు పాడుతూనే ఉంటాను. సినిమా సింగింగ్ నుంచి దూరం అని అంటారు. చేశారు, నేను దూరం అవ్వలేదు. ఈవెన్ టుడే ఐఎమ్ రెడీ టు సింగ్ ఇఫ్ ఎనీ ప్రొడ్యూసర్ కమ్ ఫార్వర్డ్ గివ్ మీ అవకాశం. సో పాట అన్నది నాకు నా భర్తతో వచ్చింది. అది ఆ పాట సినిమాలో పాడడమా, ప్రైవేట్గా పాడడమా, పబ్లిక్లో ప్రోగ్రామ్స్లో పాడడమా, అదే డిఫరెన్స్. సో ఐల్ కీప్ సింగింగ్ 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 ఫర్ ఎవర్. మీ స్వరవారసులు కాకుండా నటవారసులు తయారయ్యారు మీ ఇంట్లో. మీ అబ్బాయి సాయి ఎంతవరకు పాడతారు? ఘంటసాల గారి బాణీని మీరు మీ ఇష్టం కొద్దీ అందుకున్నారు, మరి రామకృష్ణ గారి బాణీని ఎవరు అందుకుంటున్నారు? సాయి కృష్ణ అందుకునే అవకాశం ఉందా? సాయి కిరణ్ చిన్నప్పటి నుంచి బాగా పాడుతుంటాడు, మా మంచి సింగర్ అతను. అయితే మా వాడికి పాట కంటే యాక్టింగ్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. సో ఒకసారి ఒక +2 చదువుతాప్పుడు చెప్పాడు, నాన్న నేను పిక్చర్లో యాక్ట్ చేస్తాను, నీకున్న ఇన్ఫ్లుయెన్స్తో నన్ను ఎక్కడ పిక్చర్లో యాక్ట్ చేయిస్తాను. ఐ సెడ్ నథింగ్ డూయింగ్, యూ ఫస్ట్ ఫినిష్ అప్ యువర్ గ్రాడ్యుయేషన్. మా ఫాదర్ నాన్నగారు మీకు చెప్పిందే మీరు సేమ్ డైలాగ్. సో హీ టుక్ ఇట్ ఛాలెంజ్. హీ కేమ్ కాలేజ్ ఫస్ట్, గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. నాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ రామానాయుడు గారు, ఉషా కిరణ్, మన రామోజీరావు గారు, వాళ్ళందరి దగ్గరికి చూపించాను. లక్కీలీ హీ గాట్ ఛాన్స్ ఇన్ శివలీలని ఒక సీరియల్ తీశారు వీళ్ళు, ఈటీవీ వాళ్ళు. దాంట్లో విష్ణుమూర్తి క్యారెక్టర్ ఇచ్చారు ఫస్ట్. తర్వాత వాళ్ళే నువ్వే కావాలి పిక్చర్ స్టార్ట్ చేశారు. సో అలా హీ గాట్ హ్యాపీ నౌ. జ్యోతి గారు, రామకృష్ణ గారు పాడిన పాటలన్నింటిలో మీకు బాగా నచ్చిన పాట ఏదో ఏదో అనేది ఒకసారి మరి అడుగుతున్నారు కాబట్టి మీరు పాడితే. ఏదో ఏదో అన్నది ఏ మసక వెలుతురు, గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు. ఇన్ ఫ్యూచర్ మిమ్మల్ని తెరపై చూడబోతున్నామా, తెర వెనక చూడబోతున్నాం? అంటే ఈ మధ్య కొంచెం నటిస్తాను, సినిమాల్లో క్యారెక్టర్స్ చేస్తాను, పెద్ద నా ఏజ్ తగ్గ క్యారెక్టర్స్ చేస్తాను. టీవీ సీరియల్స్ కూడా చేస్తాను, 16 పిక్చర్లు యాక్ట్ చేశాను. టీవీ సిరీస్ కూడా ఒక 5-6 టీవీ సిరీస్ చేశాను. చూద్దాం ఈ ప్రొఫెషన్ ఎలా ఉంటుంది. అంటే ఒక ఆర్టిస్ట్, కళాకారుడు ఎప్పుడు ఐడియల్గా ఇంట్లో ఉండలేడు. పాట ఏదో సంథింగ్ హీ హ్యాస్ టు డూ.